అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో ఏం జరుగుతుంది? మొన్నటి వరకు ఆయనకు వీర విధేయులుగా ఉన్నవారే ఇప్పుడు దూరంగా జరుగుతున్నారు. ఇలాన్ మస్క్ వెళ్ళిపోయారు. కాష్ పటేల్ కూడా అదే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వైట్ హౌస్ వరకు చేరాయి. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ను షేక్ చేస్తోంది. ఈ వివాదాన్ని జస్టిస్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసిన తీరుపై ఎఫ్బీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలోనే భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ఎఫ్బీఐ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని యుఎస్ మీడియా పేర్కొంది. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్ లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం ఎఫ్బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బ్యాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్బీఐకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే కాష్ పటేల్ కూడా రాజీనామాకు రెడీ అయినట్టు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్టయ్యాడు. 2019లో జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాలు, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ విషయంలో టెస్లా అధినేత ఇలాన్ మస్క్ సైతం ట్రంప్ యంత్రాంగానికి చురకలు అంటించారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయట పెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీఓజే, ఎఫ్బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో ఎలాంటి ఆధారాలు లేవని, కేసును ముగించినట్టు ప్రకటన చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని పామ్ బాండీ హ్యాండిల్ చేసిన తీరుపై ఎఫ్బీఐ అసంతృప్తితో ఉంది. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎఫ్బీఐ వర్సెస్ జస్టిస్ డిపార్ట్మెంట్ వ్యవహారంపై ఇప్పటి వరకు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మొత్తం మీద ట్రంప్ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. డొనాల్డ్కు మరిన్ని షాక్లు తప్పవనే ప్రచారం జరుగుతోంది.